హాయ్ 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఏంటి బ్రదర్ ముఖం చూపించకుండా ఏదో చూపిస్తున్నావు అంటే, ఇంతకుముందు ఒకసారి అమ్మ వాళ్ళ ఇంటికాడికి వచ్చినప్పుడు కూడా దొంగతనం జరిగింది, ఈ బ్యాగ్లన్నీ తీసిందని, అదే ట్యాబ్లెట్లు అవి ఇవి తీసి పారేశారు అని చెప్పాను కదా. ఆటోల్లో దొంగతనాలు ఎక్కువ. ఇప్పుడు ఇది ఎందుకంటే ఇది ఆటోలో ఉన్న సామాను, ఏం సామాను పెట్టలేదు. బ్యాగు జనరల్గా 7 ఉంటుంది కదా. నేను ఏం చేశానంటే, మనుషులు మంచోళ్ళు కాదు వీళ్ళు దొంగ నా కొడుకులు అని చెప్పి బ్యాగ్ తీసుకుని ఇంట్లోకి వెళ్ళిపోతాను. దానివల్ల జెట్లు, ఈ దారాలు ఇవన్నీ తీసి బయట పారేశారు. వాళ్ళకు డబ్బు బంగారం ఏదైనా దొరికితే గుమ్మని ఉంటారా? దారాలు అయితే తీసి బయట పారేస్తారా? సంత ఆఖరికి చూడు, ఈడ కవర్ పెట్టున్నా, ఈ కవర్ వచ్చి ఆడుంది. ఈ కవర్ కూడా మనుషులకు ఈ స్వభావం మారకపోతే కష్టం, చాలా కష్టం. ఏం చేస్తాం? ఇలా మారని మనుషుల స్వభావాల గురించి నా అనుభవాలను మిక్స్ చేసి వీడియోస్ చేసేది. ఛార్జింగ్ వైర్లు కూడా పెట్టరు, అందుకే చాలా జాగ్రత్తగా ఉండేది. ఇందుకు బేగ దీనికి సీట్కి ఒక లాక్ ఉంటుంది, పగల ఒకటి ట్రై చేశారా? అబ్బా లేదు, సంతోషం. ఇంకేం లేవు. నాకు తెలుసు దొంగ నా కొడుకులు వాళ్ళ దృష్టి అంతా ఆటోలపైనే ఉంటుంది అని చెప్పి నాకు తెలుసు కదా. అందుకే కదా నేను వాళ్ళకు అవకాశం ఇవ్వలేదు. టైం అయితే ఇప్పుడు 3:30. ఏంటి బ్రదర్ నైట్ డ్యూటీ ఏంటి? ఎవడన్నా సాయంత్రం వస్తాడు, నువ్వేంటి 3:30కి వస్తానా తెల్లారిపోయిన తర్వాత అంటే, దీని గురించి మనం అట్లా రోడ్డు వెళ్ళి మాట్లాడుకుందాం. ఎనీవే ఈరోజైతే ఇలా స్టార్ట్ అవుతుంది. ఇంకేంటి, బయలుదేరదామా? ఇప్పుడు టైం అయితే మధ్యాహ్నం 10 అవుతుంది. ఏం బ్రదర్ ఇంతసేపు ఏం చేస్తున్నావు అంటే, ఓపిక్గా నైట్ డ్యూటీకి వెళ్ళాను కదా. అక్కడ సమస్య ఏంటి, నేను తెల్లారితో రోడ్డు పైకి వచ్చిందే లేట్ కదా. కేవలం జస్ట్ 400 సంపాదించాను, దాంట్లో 250 డీజిల్ పెట్టాను. ఆ విధంగా ఈరోజైతే వేస్ట్ అయిపోయింది. కానీ ఇప్పటి వరకు నేను రోడ్డు పైన లేదు. 7:30కే ఇంటికి వచ్చేసాను. కారణం ఏంటి అంటే, అమ్మకు కొన్ని పనులు ఉండడం, చెల్లికి కొన్ని పనులు ఉండడం, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇంటికి వచ్చేసా. వెళ్ళి ఆ పనులన్నీ చేసుకొని వచ్చేసా. ఇంకా పడుకుందామో అని అనిపించింది. అప్పుడే ఒక విషయం గుర్తొచ్చింది. నన్ను చాలామంది అడుగుతున్నారు, ఏం బ్రదర్ ఆటో కొన్నావు, రేట్ ఎంత? నేను రేటు గురించి కనుక్కోలేదు. కాబట్టి ఇప్పుడు వెళ్ళి ఏ మోడల్ బజాజ్ మాత్రమే, నాకు అప్పి బండ్లు నచ్చవు, ఇంకా వేరే కంపెనీల బండ్లు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నచ్చవు. కాబట్టి మీకు బజాజ్ బండ్లో రేట్లు చెప్తాను నేను. రేట్ ఎంత, దాని డౌన్ పేమెంట్ ఎంత, డౌన్ పేమెంట్ అతి తక్కువ ఎంత వస్తుంది, తర్వాత సివిల్ ఏమైనా చూస్తారా, గ్యారంటీ సంతకం పెట్టాలా, గ్యారంటీ సంతకం పెట్టకుండా ఏమైనా బండి ఇస్తారా అని చెప్పి కొన్ని విషయాలు కనుక్కుంటా. తర్వాత మొన్నంతా ఏం చెప్పాను, ఎవ్వరూ కొత్త బండి కొనుక్కోవద్దండి, పాత బండి కొనుక్కోండి అని చెప్పాను కదా. ఇప్పుడు కొత్త బండి ఎవరి కోసం, పాత బండి ఎవరి కోసం అనేటువంటి విషయాలు అయితే ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను బజాజ్ షోరూమ్ కాడికి వెళ్తాను, తిరుపతిలో రేణుగుంట రోడ్లో ఉంటుంది. వెళ్ళి విషయాలు కనుక్కొని ఆ తర్వాత నేను మీకు అప్డేట్ చేస్తాను. ఇంకేంటి, అప్పుడే చెప్పాను కదా బయలుదేరదామా అనే. సరే, ఇప్పుడు రెండోసారి బయలుదేరదాం. నేను ఆటో ఫీల్డ్కి వచ్చేటువంటి మొదట్లో మేము ఆటో కొనాలి అనుకున్నప్పుడు మా నాన్న ఆటో కొనేదానికి ఒప్పుకోలేదు. ఏంటి అంటే, మా నాన్న చెప్పే మాట ఏంటి, ఆటో ఫీల్డ్ అన్నది ఇనుము అందరికీ అచ్చి రాదు, ఎవరికో కొంతమందికి మాత్రమే ఇనుము అచ్చి వస్తుంది. అచ్చి వచ్చిన వాళ్ళు ఏదో రూపాయి సంపాదించుకుంటారు, అచ్చి రాకపోతే మనం చాలా ఇబ్బంది పడతాం, అప్పులు పాలైపోతాం. కాబట్టి ఆటో ఫీల్డ్ వద్దని చెప్పి మా నాన్న నాకైతే చాలాసార్లు చెప్పాడు.
ఇప్పుడు నేను ఈ మాట మీకెందుకు చెప్తున్నానంటే చాలామంది ఆటో ఫీల్డ్కి రావాలనుకుంటున్నారు కాబట్టి వీలైతే ఒకసారి మీకు నమ్మకం ఉంటే లేకపోతే అట్లాంటి సెంటిమెంట్లు ఏదైనా ఉంటే ఒకసారి ఐఓర్ దగ్గర పోయి అయ్యా మాకు ఇనుము అచ్చు వస్తుందా లేదా అని చెప్పి ఐఓర్ని అడిగి కనుక్కుంటుందన్న ఆ తర్వాత ఆటో ఫీల్డ్కి రావడం చాలా బెస్ట్ అంటాను నేను. డ్రైవింగ్ ఫీల్డ్ అందరికీ అచ్చి రాదు. ఇప్పుడు నా గురించే చెప్తాను. నేను 24 గంటలు నాకు ఆదాయం లేదు, డబ్బులు లేవు, బాడుగులు రావడం లేదు, ఆ కష్టం ఉంది ఈ కష్టం ఉంది అని చెప్పి గడిచిన సంవత్సరం రోజులుగా 400 వీడియోస్లో చాలాసార్లు చెప్పాను నేను నాకు కష్టంగా ఉంది అని చెప్పి. కానీ నాకు తెలిసినటువంటి ఒక అబ్బాయి ప్రేమించి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ ఊరు వదిలేసి వచ్చేసాడు. అంటే అబ్బాయిది ఒక క్యాస్ట్, అమ్మాయిది ఒక క్యాస్ట్. వాళ్ళు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళ ఊర్లో వాళ్ళని పెట్టుకోలేదు. వాళ్ళ ఊరు వదిలేసిందన వాళ్ళైతే వేరే ఊరికి వచ్చేసారు. అక్కడ బతుకుంటూ బాటుగాటో తోలేవాడు. రోజుకి 1500 నుంచి 2000 తోలి ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించే డబ్బులు ఉన్నాయి. అలా సంపాదించాడు. 10 లక్షలు పెట్టి ఇల్లు కొన్నాడు, స్థలం కొన్నాడు, 5 లక్షలు పెట్టి ఇల్లు కొన్నాడు, ఆ ఇల్లు కట్టాడు. ఈ విధంగా లక్షల రూపాయలు సంపాదించి సొంతంగా ఒక 2 ఆటోలు కొనుక్కుంటుందన చాలా బాగున్నాడు. కానీ నా పరిస్థితి ఏంటంటే ఇన్ని ఏళ్ళుగా ఆటో ఫీల్డ్లో ఉండి కూడా కనీసం ఇప్పటికీ 13-14 సంవత్సరాలుగా ఆటో ఫీల్డ్లో ఉండి ఇప్పుడు కూడా అయ్యో నేను బండి బాడు కట్టుకోవాలి, నాకు డబ్బులు లేవు, ఇది నా సొంత ఆటో కాదు ఫైనాన్స్లో ఉందని చెప్పి నేనైతే ఏడుస్తా అంటాను. ఈ సంఘటన మీకేం చెప్తుందంటే ఇప్పుడు మనం ఆటో ఫీల్డ్లో మనం ఎక్స్పెక్ట్ చేసి వచ్చింది జరగదు. మనం ఆటో ఫీల్డ్లో కింగ్ లాగా ఉంటాం. ఎంత కింగ్ లాగా ఉన్నా కూడా ఖచ్చితంగా డబ్బుల పరమైన ఇబ్బందులు అయితే ఉంటాయి. ఓవరాల్గా నేనేం చెప్తానంటే మీరు ఆటో ఫీల్డ్కి రావాలి అని అనిపించిన తర్వాత ఏదైనా బాడిగ ఆటో తీసుకోండి. ఒక 4 రోజులు, వారం రోజులు, నెల రోజులు ఓసారి ప్రయత్నించండి. పర్లేదు మీకేమైనా డబ్బులు వస్తుంది అంటే మొట్టమొదటి పెట్టుబడి అది 20,000 కావచ్చు, 30,000 కావచ్చు. ఆ మొట్టమొదటి పెట్టుబడి మాత్రం దయచేసి అప్పు చేసి మాత్రం పెట్టకండి. మీరు ఏదన్నా డబ్బులు రెడీ చేసుకున్నదన్నా ఆ డబ్బులతో ఆటో కొనుక్కోండి. ఈ మొట్టమొదటి పెట్టుబడి మీరు వడ్డీకి తెచ్చుకున్నా, తనలకు తెచ్చుకున్నా, లేకుంటే ఎక్కడన్నా అప్పు చేసినా ఏమవుతుందంటే మీరు డబ్బులు తెచ్చుకుంటారు, ఆటో కొనుక్కుంటారు. నెలకు డ్యూ కట్టుకోవాలి, ఫ్యామిలీ తీసుకోవాలి, ప్లస్ దాంతోపాటు మన ఫస్ట్ పెట్టుబడి పెట్టాం కదా ఆటోకి, ఈ డబ్బులు కట్టుకోవాలి. ఇవన్నీ కలిపి తలపైన చాలా భారం అవుతుంది. అంత భారం భరించుకోవడం కన్నా వీలైనంత వరకు మొదట్లో ఏదన్నా ఒక బాడు బండి ఏదో ఒకటి తోలుకుంటా మీరు కావాలంటే ఆ తర్వాత డబ్బులు పెట్టి సొంత ఆటో కొనుక్కోవచ్చు. చాలామంది అడుగుతున్నారు అన్న డీజిల్ ఆటో బెస్టా లేకుంటే సిఎన్జి బెస్టా అని చెప్పి. ఇప్పుడు మీకు తెలుసు కదా, నేను ఇప్పుడు తోలేది డీజిల్ ఆటో. అంటే డీజిల్ ఆటో అన్నది ఎల్లో కలర్లో ఉంటుంది, సిఎన్జి ఆటో వచ్చి గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇప్పుడు ఈ డీజిల్ ఆటో 30,000 నేను పెట్టి సిఎన్జి ఆటో కూడా తీసుకొనొచ్చు. ఆ రోజు నాకు అవకాశం ఉంది. కానీ నేనైతే సిఎన్జికి ప్రిఫరెన్స్ ఇవ్వలేదు. కారణం ఏంటి అంటే డీజిల్ ఆటోలో ఉండేది అంత కంఫర్ట్ సిఎన్జి ఆటోలో ఉండదు. మనం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దాంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఏదో కొత్త ఆటో తీసుకోవాలి, మా దగ్గర డబ్బులు లేవు, సిఎన్జి తీసుకుంటే మనకేదో కలిసి వస్తుంది అని తీసుకోవడమే తప్ప అంతకుమించి సిఎన్జి పైన నాకైతే అస్సలు మంచి అభిప్రాయం లేదు.